కనికరము కలవారై ఉండండి. క్రీస్తునందు ప్రియులారా, దేవుని కనికరమునకు హద్దులు లేవు. ఆయన పరిపూర్ణముగా మనల్ని ప్రేమించాడు. మనము పరిపూర్ణులుగా ఉండాలని దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దేవుడు మనకి ఈ లోక ప్రమాణములను చూపలేదు, అత్యంత ఉన్నతమైన పరలోక ప్రమాణములను చూపాడు. ఇదే యేసుక్రీస్తు ప్రభువులో మనకు లభించిన రక్షణ సౌభాగ్యం. ప్రియులారా, క్రైస్తవ జీవిత నియమాలు దేవుని కనికరముపై ఆధారపడి ఉన్నాయి. దేవుడే మనపై కనికరం చూపించకపోతే మనకు ఆధారమే లేదు. కాబట్టి మన తండ్రి వలె మనము కనికరము గలవారై ఉండాలని యేసు బోధించాడు. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకును కొలువబడుతుంది. పరులను గూర్చి తీర్పు చేయకండి, మీకు తీర్పు చేయబడదు. పరులను ఖండించకండి, మీరును ఖండింపబడరు. పరులను క్షమించండి, మీరును క్షమింపబడుదురు. పరులకు మీరు ఒసగండి, మీకును ఒసగబడును. ఈ విషయాలు మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో శాంతి సమాధానాలు వర్ధిల్లుతాయి. ప్రియులారా, కనికరం కలిగిన వాళ్ళంగా జీవించాలి. ప్రేమ, స్నేహ స్వభావం పెంపొందించుకోవాలి. పవిత్ర మనస్సుతో తోటి వారిని స్వీకరించాలి. సజీవ దేవుని ప్రతిరూపాలుగా జీవించాలి. దేవుడు మన నుండి ఇలాంటి జీవితాన్ని ఆశిస్తున్నాడు. తపస్సు కాల పుణ్యక్రియలు ఇలాంటి జీవితాన్నే మనలో పెంపొందిస్తున్నాయి. ప్రియులారా, మనలో ప్రభువు చూపించిన దయా కనికర గుణాలు ఉన్నాయా? లేనిచో ఈ తపస్సు కాలంలో క్రీస్తు వలె మనము కనికర హృదయులుగా జీవించడానికి ప్రయత్నించుదాం. దేవుని సహాయాన్ని అర్థించుదాం. దేవుని కృప, కనికరం ఎల్లప్పుడూ మనకు లభించునుగాక. ఆమేన్.